వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అవిత్సన్. మనమైతే ఇప్పుడు నెల్లూరు వెంకటేశ్వరపురం దగ్గర పాత బ్రిడ్జ్ అలాగే కొత్త బ్రిడ్జ్ రెండు వంతెనలు ఉండేటువంటి ప్లేస్లో ఉన్నాం. ఇది కోవూరు నుంచి నెల్లూరు వైపు వెళ్ళేటువంటి ప్లేస్లో. ఇక్కడ ఏంటంటే బ్రిడ్జికి సంబంధించి కర్వ్ ఉంటుంది. ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల నిన్న అంటే గత రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఇక్కడ ప్రమాదం అయితే జరిగినట్టు మనకు తెలుస్తుంది. ప్రమాదంలో బస్సు డ్రైవరు క్లీనర్ కూడా గాయపడ్డారు. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి బస్సు అనుకుంటా, ఇది ఆర్టీసీ అని కనబడుతుంది. సో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి బస్సుకు సంబంధించి ప్రమాదం జరిగింది. సో ఇదే సమయంలో ఇటువైపు నుంచి వెళ్ళే ఓ వ్యక్తి ఈ వీడియోని తీసి పోస్ట్ చేయడం జరిగింది. దీంతో అందరికీ ఈ విషయం తెలిసిందనమాట. ఒకసారి వారిని కాంటాక్ట్ చేద్దాం. అసలు ఎట్లా జరిగింది, ఏంటి, జరిగిన తర్వాత ఎంతమంది గాయపడ్డారు, ఏంటి, ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. మనమైతే ఇన్స్టా నుంచి నంబర్ తీసుకున్నాం వాడిది. సంపత్ గారు, ఈ బస్సు ప్రమాదం జరిగింది కదా, జరిగిన తర్వాత మీరు ఇటువైపు నుంచి వెళ్తూ వీడియో ఒకటి వైరల్ చేశారు. సో ఈ వీడియో కొంచెం వైరల్ అయింది, మనకు కూడా తెలిసింది. అసలు ఎట్లా జరిగింది ప్రమాదం, దీనికి సంబంధించి ఎంతమంది గాయపడ్డారు, ఏమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పగలరా? అన్న దాంట్లో గాయపడిన వాళ్ళు అయితే కండక్టర్, డ్రైవర్ అన్న. ఓకే. మిగతా ప్యాసింజర్లకు అయితే ఏం కాలేదు, అందరు సేఫ్ గా ఉన్నారు. ఓకే, అందరు సేఫ్ గానే ఉన్నారు. చిన్న చిన్న దెబ్బలు అయితే తగులున్నాయి కొంతమందికి, ఆదరడం అట్లా సడన్ బ్రేక్ వల్ల. ఓకే, వెంటనే వచ్చేసారు పోలీస్ వాళ్ళు కూడా. ఓకే, వెంటనే వచ్చేసింది. అన్నట్టు ఇట్లా డ్రైవర్ ని, కండక్టర్ అయితే ఎక్కిన జరిగింది. ఎస్ఐ గారే దగ్గర ఉండి అక్కడ ఎస్ఐ గారు ఎక్కించారు. ఓకే, అక్కడ ప్యాసింజర్లు కూడా వేరే వెహికల్ పిలిపించి ఎస్ఐ గారు మన కోవూరు పోలీస్, కోవూరు కాదు నెల్లూరు పోలీసులే. ఓకే ఓకే, నెల్లూరు పోలీసులే, నెల్లూరు పరిస్థితి కాబట్టి ఓకే నెల్లూరు పోలీసులే సర్వీస్ చేశారు. కష్టం వాళ్ళని, ప్యాసింజర్లు కూడా ఇబ్బంది లేకుండా ఎవరిని దూరాభారం పోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా వాళ్ళు వేరే బస్ కూడా అరేంజ్ చేశారు. వేరే బస్ కూడా అరేంజ్ చేశారు. అది డివైడర్ అయితే కొద్దిగా జరిగింది. ఇప్పుడు అంటే గాయపడ్డ వాళ్ళు వీళ్ళిద్దరే, డ్రైవరు క్లీనర్ ఇద్దరే, వీళ్ళిద్దరే మెయిన్ వీళ్ళిద్దరికే బాగా జరిగింది. ఓకే, అంటే డ్రైవర్ ఏమన్నా నిద్రమత్తులో ఉన్నాడా? 7 గంటల కంటే నిద్రమత్తు కూడా ఉండదు అనుకుంటాను నాకు తెలిసి. కాదు, నాకు కన్ఫ్యూజ్ అయింటారు. డివైడర్లు అటు ఇటు రెండు ఉన్నాయి కదా, ఎటు పోవాలని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి స్పీడ్ లో కన్ఫ్యూజన్ లో, అంటే ఇవి కొంత స్పీడ్ లో ఏమైనా వచ్చిందా వెహికల్? అవును కొత్తగా కట్టారు కదా, ఇటు పోవాలి అటు పోవాలని కొద్దిగా ఉన్న కన్ఫ్యూజన్ లో జరిగి ఉండొచ్చు. కన్ఫ్యూజ్ ఏమైనా అయ్యారేమో అనుకున్నాను నేను. ఓకే అండి. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి అదనమాట ఇక్కడ ప్రమాదం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ 2 బ్రిడ్జిలకు మధ్యలో ఉండేటప్పుడు ఇక్కడ ఏదైనా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం అనేది జరిగి ఉండాలి. ఎందుకంటే రాత్రిపూట ఇది ఇప్పుడే కాదు, ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే ఇప్పటికీ ఏర్పాటు చేసి ఉండాలి. సో రాత్రి ప్రమాదం జరిగింది కాబట్టి ఇంకా ఏర్పాటు చేయలేదు. మళ్ళీ ఈరోజు నైట్కి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వెంటనే ఇక్కడ ఏంటంటే సూచిక బోర్డు ఏదైనా ఏర్పాటు చేయాలి. రేడియం స్టిక్కర్స్ వేసి పెడితే బాగుంటుంది ఇక్కడంతా కూడా. ఎందుకంటే ఒకసారి కింద నుంచి ఒకసారి చూపించండి. కింద నుంచి ఏంటంటే వెహికల్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇటు పైనుంచి వచ్చిన కొన్ని వెహికల్స్ వస్తే కింద నుంచి కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో వెహికల్స్ వచ్చినప్పుడు ఇటువైపు కొత్త బ్రిడ్జ్ ఉంది, ఇటువైపు పాత బ్రిడ్జ్ ఉంది. కొత్త బ్రిడ్జ్లో అలో లేదు. అయితే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఇంటూ స్టిక్కర్స్ మార్కింగ్ చేసి రేడియం స్టిక్కర్స్ పెట్టాల. దీనివల్ల ఏమవుతుందంటే రాత్రిపూట 2 బ్రిడ్జ్లు ఎక్కడ వెళ్ళాలి, ఏంటి, అసలు మార్గం ఉందా లేదా అని తెలియదు. అదృష్టవశాత్తు ఏంటి అంటే ఇక్కడ పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఏ మాత్రం కొద్దిగా ముందుకు వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూడండి, పెను ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం ఉంది. అదృష్టవశాత్తు ఏంటంటే అటువంటి ఏం జరగకుండా, బస్సు లోపల పడకుండా జరిగిపోయింది. ఇక్కడ మాత్రం ఢీకొనడం వల్ల ఈ రాళ్ళే సందర్భం అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఒకవైపు అధికారులు కూడా కారణం. ఎందుకంటే సూచిక బోర్డులు కానీ స్టిక్కరింగ్ కానీ చేసి ఉండాలి. ఈ డివైడర్ స్పాట్ ఇటు ఇదంతా గ్యాప్ వదిలేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి పెద్దగా ఖర్చు కూడా కాదు కాబట్టి దీని మీద ఆధారపడి ఇది కానీ చేసుంటే ఈ ప్రమాదం జరిగేటువంటి పరిస్థితే ఉండదు. డ్రైవర్, క్లీనర్ ఇద్దరు గాయపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికి అంటే స్వల్ప గాయాలతో వాళ్ళు కూడా బయటపడ్డారు కాబట్టి ప్రమాదం లేదు. కానీ ఇప్పటికైనా అధికారులు మేల్కొని ముందుగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేపట్టి వాటికి రేడియం స్టిక్కర్లు వేసి చేస్తే మాత్రం భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
సో అధికారులు ఎంత త్వరగా స్పందిస్తారు ఏంటి దీని మీద చూడొచ్చు. ఇదంతా కూడా అద్దం పగిలిపోయింది బస్సుకు సంబంధించినటువంటి వస్తువులు. సో కొత్త బస్సు అంట బస్సు కూడా. దానికి సంబంధించిన విజువల్ కూడా నేను మన వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి. సో అదనమాట ప్రమాదానికి సంబంధించి. ఇకనైనా అధికారులు మేల్కొని ఇక్కడంతా కూడా ఏదైతే సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్స్ లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో అది అనమాట ఇక్కడ తాజా పరిస్థితి. కోవూరు నుంచి నెల్లూరు వైపు వెళ్ళేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఈ 2 బ్రిడ్జ్ల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.